పిచ్చుకు కంబడి పిచ్చి కుక్క కాబాబు మహిళలకు క్షమాపణ చెప్పాలి. గంట అరగంట ఆపోతు రాంబాబు, గంట అరగంట ఆపోతు రాంబాబు, గంట అరగంట ఆపోతు రాంబాబు. డౌన్ డౌన్ అంబటి రాంబాబు, డౌన్ కామ రాంబాబు, గంట అరగంట రాంబాబు, గంట అరగంట రాంబాబు, కామాంధుడు రాంబాబు, కామాంధుడు రాంబాబు, రాంబాబు, పిచ్చి కుక్క రాంబాబు. అటెల్లన్నా సార్ సార్ డౌన్ డౌన్ సాలే రాంబాబు, డౌన్ డౌన్ సాలే రాంబాబు, డౌన్ డౌన్ సాలే రాంబాబు, డౌన్ డౌన్ చోర్ సాలే రాంబాబు, డౌన్ డౌన్ చోర్ సాలే రాంబాబు, డౌన్ డౌన్ చోర్ సాలే రాంబాబు, డౌన్ డౌన్ రాంబాబు, డౌన్ డౌన్ రాంబాబు, సాలా డౌన్ డౌన్ రాంబాబు, డౌన్ డౌన్ పిచ్చి కుక్క రాంబాబు, డౌన్ డౌన్ పిచ్చి కుక్క రాంబాబు, డౌన్ డౌన్ పిచ్చి కుక్క రాంబాబు, డౌన్ డౌన్ కామ పిశాచి రాంబాబు, డౌన్ డౌన్ కామ పిశాచి రాంబాబు, డౌన్ డౌన్ కామ పిశాచి రాంబాబు. తెలుగుదేశం పార్టీలో మా నాయకుడు, మా ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చినట్టు దూషిస్తే కార్యకర్తలందరూ కూడా కోపంతో రగిలిపోతూ ఉన్నారు. అయినా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి ఈ ఆవేశాన్ని అణచివేయడానికి అతని మీద ఉన్న ద్వేషాన్ని ఈరోజు ఇక్కడ దిష్టి బొమ్మ తగలబెట్టి ఆ ద్వేషాన్ని చూపిస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు కార్యకర్తల్లో ఉన్న ఆవేశానికి అతను ఎదురు పడితే మరి ఏమవుతుందా అనేది ప్రజలు ఈరోజు కార్యకర్తలు ఆవేశిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రిని ఆ నోటితో తిట్టేసరికి ప్రజలందరూ కూడా గతంలో ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన పరిపాలన ఉందో ఆ రోజు బుద్ధి చెప్పారు. అధికారం కోల్పోయినా కానీ ఇంకా బుద్ధి రాకపోతే మరి ప్రజలు శాశ్వతంగా ఈ యొక్క సమాజం నుంచి పరిష్కరించేదాకా కూడా వీళ్ళ ప్రవర్తన ఎలాగా ఉంటుందేమో ఆ భగవంతుడు మరి ఆలోచన చేయాలి. కనీసం ఆ భగవంతుడు కూడా వీళ్ళని క్షమించే స్థాయిలో లేరు. ఎందుకనంటే భగవంతుడిని కూడా అపవిత్రం చేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉన్న మహాప్రసాదాన్ని కూడా కల్తీ చేసిన గనులు, దేవాలయాలు ధ్వంసం చేసిన గనులు, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా ఏదో ఒక విధంగా అప్రతిష్ట పాలు చేయాలి అని చెప్పి సాక్షాత్తు వైసీపీ కార్యకర్తలు మద్యం బాటిళ్లు తీసుకెళ్లి ఆ తిరుమల కొండపైన పెట్టే విధంగా వీళ్ళు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు అంటే ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉన్నారు. మేమైతే అతన్ని
శాశ్వతంగా రాజకీయాల నుంచి ఆ పార్టీనే ఎన్కౌంటర్ చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం, ప్రజలకి చెప్తా ఉన్నాం.